గురువుగారు, ఒక వ్యక్తి యొక్క జీవిత అంటే గ్రహస్థితిని కానివ్వండి, ఆ సంవత్సర ఫలితాలను తెలుసుకోవాలి అంటే పుట్టిన తేదీ, సమయం, పుట్టిన స్థలం ఇవన్నీ కూడా అవసరం పడతాయి. తప్పకుండా అండి. ఆస్ట్రాలజీ జ్యోతిష్య శాస్త్రం అనేది వర్టికల్ లైన్స్ డిగ్రీలు, రేఖాంశాలు, అక్షాంశాల పైన ఆధారపడి ఉంటుంది. ఈ రేఖాంశాలు, అక్షాంశాలు ఒక చోట ఒక డిగ్రీ, మరొక చోట మరో డిగ్రీ కలిగి ఉంటుంది. ఈ పంచాంగము పైన ప్లేస్ ఆఫ్ బర్త్ అని చెప్తారు. పర్టికులర్గా పుట్టిన ప్రదేశంలో ఒకరు ఒక స్థానంలో పుట్టినప్పుడు మరి ఇంకో స్థానంలో పుట్టినప్పుడు వారి జాతకం వేరే ఉంటుంది, వీరి జాతకం వేరే ఉంటుంది, వారి గ్రహస్థానాలు వేరే ఉంటాయి, వీటి గ్రహస్థానాలు వేరే ఉంటాయి. మీరు అన్నారు ఏమని, పుట్టిన స్థానాన్ని బట్టి మార్పు ఉంటుందా? ఇంకేమడిగారు? సమయంతో కూడా మార్పు ఉంటుంది. ఒక నక్షత్రము కొద్దిపాటి తేడాతో జాతకాలు మారుతాయి. ఒక నక్షత్రము 24 గంటలు కానీ, 26 గంటలు కానీ, 18 గంటలు కానీ ఆ నక్షత్ర ప్రభావం ఆ దినములో అంత సమయంలో ఆ నక్షత్రం ఉన్నప్పుడు ఆ నక్షత్రం యొక్క సమయాన్ని 4 భాగాలుగా చేసి 4 పాదాలుగా చెప్పబడడం జరుగుతుంది. ఒక్కొక్క పాదంలో గ్రహస్థానాన్ని బట్టి, ప్రదేశ స్థానాన్ని మీన్స్ ఆయన పుట్టిన జన్మస్థానాన్ని బట్టి కూడా ఒకే నక్షత్రము, ఒకే రాశి, ఒకే జన్మనామము కలిగిన వ్యక్తి యొక్క జాతకము గ్రహస్థానాన్ని, ఆయన పుట్టిన స్థానాన్ని బట్టి మారుతూ ఉంటుంది. చాలామందికి వారి పుట్టిన సమయం కానీ పుట్టిన తేదీ కానీ లేకుండా చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది రాసి పెట్టుకుంటున్నారు టైంలో. అంటే సరైన సమయం, సరైన తేదీ లేని వాళ్ళ గ్రహ ఫలాలు ఎలా చూసుకోవాలి? సాధారణంగా ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. అంతకుముందు అక్షరాస్యత శాతం తక్కువగా ఉండేది. చదువు లేని వాళ్ళు సమయం కాకుండా సూర్యుడిని చూసుకొని అమావాస్య ముందను, అమావాస్య వెనుకను, పండుగ ముందను, పండుగ వెనుకను అప్రాక్సిమేట్లీ అక్యురేట్ కాకుండా అప్రాక్సిమేట్లీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి నాకు తెలిసి ఈ అప్రాక్సిమేట్లీ చెప్పే వాళ్ళ వయసు అంతా 35 క్రాస్ అయ్యే ఉంటుంది. సర్వసాధారణంగా ఒక 35 సంవత్సరాల పైన ఉన్నోళ్ళే. ఎందుకు అనగా అంటే 35 సంవత్సరాల కాలం క్రిందట రాయడం చదవడం రాదు కాబట్టి సరైన సమయం రాయకపోవడం. జనరల్గా హాస్పిటల్లో ఎప్పుడైతే ప్రసవం జరుగుతుందో అక్కడ తప్పకుండా నర్సులు కానీ డాక్టర్ కానీ తప్పకుండా రాసి పెట్టడం జరుగుతుంది. ఈ 35 సంవత్సరాల కాలం ముందు ప్రతి ఒక్కరు ప్రసూతి హాస్పిటల్కు వెళ్ళలేని పరిస్థితిలో ఇంట్లోనే ప్రసవాలు జరిగాయి. నార్మల్ డెలివరీ ఇంట్లోనూ జరిగాయి. అక్కడ వాళ్ళు రాసుకుని అక్షరాక్షత లేకపోవడం వల్ల, చదువు రాకపోవడం వల్ల అప్రాక్సిమేట్లీ 12కో 1కో అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి 35 సంవత్సరాలు దాటుతాడో అతని యొక్క జన్మనామం కంటే వ్యవహారిక నామం పైననే ఈ జ్యోతిష శాస్త్ర ప్రభావం ఎక్కువగా ఉంటుందని అతని వ్యవహారిక నామం పైన, అతని పేరు పైన జ్యోతిష్యం చూడడం జరుగుతుంది. గురుగారు, ఇందాక మీరే అన్నారు జన్మనామము ముఖ్యమా మనిషికి, ఇప్పుడు పిలుచుకుంటున్న పేరు ముఖ్యమా? అంటే రెండిట్లో చూసుకుంటే దేని మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది? జాతక రీత్యా జన్మనామానికి, వ్యవహార రీత్యా వ్యవహారిక నామానికి. యు గాట్ ఇట్? ఇప్పుడు అలా అన్నప్పుడు మరి 2 రాశులను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుద్ది. అంటే ఉదాహరణ, అందుకే ముందు చెప్పానండి ఏమని, ఎవరికైతే జన్మనామం, ఎవరైతే టైం రాయలేదో 35 సంవత్సరాలు దాటిన తర్వాత జన్మనామానికంటే వ్యవహారిక నామానికే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది, ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు ప్రతి అర్చకుడు కూడా పంచాంగం చెప్పే ప్రతి వారు కూడా జాగకుంటున్నామయ్యా మా జన్మనామం మీద చూడండి, జన్మనామం మీద చూడరండి, వ్యవహారిక నామం మీదనే చూస్తారు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ జన్మనామం రాయిపోయావు కదా, రిజిస్ట్రేషన్లో జన్మనామం రాయిపోయావు కదా, వ్యవహారిక నామం. నాట్ ఓన్లీ అది కాకుండా, అదొక్కటే కాకుండా వాహనం కొంటున్నాడండి, వాహనం కూడా వ్యవహారిక నామం మీదనే చూస్తాడు. ఒక బిజినెస్ పెడుతున్నాడండి, వ్యవహారిక నామం మీదనే చూస్తాడు. జన్మనామము ఎప్పుడు జన్మనామం అంటున్నామండి, గ్రహస్థితి యొక్క స్థానము, గ్రహస్థితి యొక్క ప్రభావం తెలుసుకోవడానికి ఎక్కువగా జన్మనామం చూస్తాం. ఇప్పుడు అనేది జన్మనామం ఉంటే, జన్మనామం లేదండి, టైమింగ్ లేదు, వ్యవహారిక నామమే. ఏ పేరైతే అతనితో పిలువబడుతుందో ఆ పేరు మాత్రమే, దానిపైనే మాత్రం జాతకం చూడడం జరుగుతుంది.
వివాహ సమయంలో మాత్రం జన్మనామాన్ని ఆ వివాహ సమయంలో తప్పకుండా పంచాంగ రీత్యా తప్పకుండా జన్మనామం చూస్తామండి. ఉదాహరణకి మీరే ఉన్నారు, మీకు పెళ్లి కాలేదనుకోండి, మీ జన్మపత్రిక ఉంది, రాయిపించారు అమ్మ వాళ్ళు. అమ్మాయి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళ అమ్మ నాన్న చదువు లేదు, వాళ్ళు రాయిపియలే. అయ్యా జన్మనామం లేదండి, వ్యవహారిక నామమే అన్నారు. అప్పుడు సమస్య మరి ఎలా? అప్పుడు ఏం చేయాలంటే అమ్మాయి వ్యవహారిక నామము, అబ్బాయి వ్యవహారిక నామం మీద చూడాలి. అంతే. ఒకవేళ వ్యవహారిక నామాల మీద గణాలు కానీ వరుగులు కానీ రాశికూటాలని కడవలేదు, అమ్మాయి పేరు చేంజ్ చేసుకోవచ్చు. ఈ అబ్బాయి పేరుకు అనుగుణంగా అమ్మాయి పేరు చేంజ్ చేసి వివాహం చేయడం జరుగుతుందండి. చాలా చక్కగా వివరించారు గురుగారు.